దేవుని నామానికి స్తోత్రము కలుగుతూ ఈరోజు దేవుడు మనకు అందరికీ దేవుని యొక్క దూతల గురించి మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దూతలు దేవుని బిడ్డలందరికీ కూడా రక్షణ కలుగ చేస్తున్నాయి. దేవుని దూతల గురించి మనము తక్కువగా తెలుసుకుంటాము, కానీ పరిశుద్ధమైన గ్రంథములో దేవుని దూతలు కూడా చాలా ప్రాముఖ్యకరమైన యొక్క కార్యాలు మనము దేవుని దూతల గురించి మనం చూస్తుంటాము. ఎందుకంటే దేవుని దూతల గురించి పరిశుద్ధమైన గ్రంథంలో మనము ఆది కాండం మనము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని దూతలు చేస్తున్న యొక్క పనులన్నీ కూడా మనము చూడగలుగుతాం. దేవుడు తన యొక్క దూతలని ఆజ్ఞాపించెను అని కూడా దేవుని మాట సెలవిస్తుంది. అందుబట్టి దేవుని దూతలు మన జీవితంలో మనకు ఏ విధంగా మనకు సహాయము చేయగలుగుతుంది, సహాయకరంగా ఉండగలుగుతుంది అన్నట్టు మనము చూసినట్టు అయితే కీర్తన గ్రంథము 91:11 నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములో నిన్ను కాపాడుకున్న చూడండి, దేవుని బిడ్డలకు అందరికీ దేవునిలో నడుస్తున్న సమయంలో, యేసుక్రీస్తునందున నడుస్తున్న సమయంలో, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు దేవుని యొక్క దూతలంట సహాయకరంగా ఉంటున్నవి. హల్లెలూయా. నీకు ఈ లోకంలో లేదా ఎక్కడికి కూడా నువ్వు వెళ్ళినా, నువ్వు ఏది కూడా చేస్తున్నప్పుడు నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నీ తోటి ఎవరున్నారంటే దేవుని దూతలు నీకు ఎల్లప్పుడూ సహాయకరంగా ఉంటున్నవి. దేవుని దూతలు నీకు ఎల్లప్పుడూ సహాయకరంగా ఉంటున్నాయి. బట్టి మరొకసారి ఇదే మాట మనము చదువుకున్నట్టు అయితే నీ మార్గములన్నింటిలో అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయనే తన దూతలకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. చూడండి, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలకు అందరికీ కూడా కాపాడుటకు అని సెలవిస్తుంది దేవుని మాట. దేవుని వాక్యము మనకు స్పష్టంగా సెలవిస్తుంది ఏంటిదంటే దేవుని బిడ్డలకు దేవుని యొక్క దూతలు కాపాడుతున్నది. మనము దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తున్న సమయంలో మనకు ఎల్లప్పుడూ కాపాడే దూతలుగా ఉండేవి. హల్లెలూయా. అందుబట్టి మనము ఆది కాండము 24:40 ఒకసారి మనం చూస్తే, అప్పుడు నేను నా యజమానినితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పి నందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏంటిదంటే మనము చూస్తున్నాం, ఇక్కడ ఆది కాండంలో యెహోవా ఆయన దూతని పంపి నీ యొక్క ప్రయాణము సఫలము చెయ్యగలుగుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క దూతలని ఇక్కడ అబ్రాము ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాట మనము చూస్తే ఎలియాజరుకు అబ్రాము చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? అబ్రామ్. ఎలియాజర్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇసాకు గురించి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఒక మంచి సంబంధాన్ని చూడడానికి వెళ్తున్నాడు అతను. హల్లెలూయా. ఎప్పుడైతే ఇసాకు గురించి తనకు భార్యకు చూడడానికి, అంటే తనకు ఒక సంబంధాన్ని చూడడానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గం అన్నది సఫలము చేయడానికి కొరకు అబ్రామ్ అంటున్నాడు. ఇక్కడ మరొకసారి చదివితే, అప్పుడు నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. హల్లెలూయా. నీ ప్రయాణము సఫలము చేయును. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కృప ద్వారా అబ్రాము తన దాసుడైన ఎలియాజర్కు చెప్తున్నాడు ఏంటిదంటే నీ ప్రయాణము సఫలము చేయగలుగుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలు ఎక్కడ కూడా ఏది కూడా ఒక విశ్వాసముతో ఒక ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలకు దేవుని దూతలు నిరంతరము తోడుగా ఉంటున్నవి. హల్లెలూయా. నీ ప్రయాణము సఫలము చేయడానికి కొరకు నీకెవరితో
తోడుగా ఉన్నారు? దేవుని యొక్క దూతలు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రతి దూత నీకు సహాయకరంగా ఉంటున్నారు. దేవుని యొక్క దూతని నీకు నీ ప్రయాణాలన్నీ కూడా సఫలము చేస్తున్నాయి. నువ్వు మంచి పని కొరకు నువ్వు ఏది కూడా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు యేసుక్రీస్తు నామంలో నీకు దేవుని దూతలు ఎల్లప్పుడూ సహాయకరంగా ఉంటున్నాయి. అందుబట్టి మనం దేవుని మాటని మనం చూసినట్టయితే నిర్గమ కాండము 23 అని 20 వచనాన్ని, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతని నీకు ముందుగా పంపిస్తున్నాను. హల్లెలూయా. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుట కొరకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. హల్లెలూయా. అంటే దేవుని దూతలు అంట దేవుని బిడ్డలకు ఎల్లప్పుడూ కాపాడుతున్నవి. హల్లెలూయా. ప్రతిసారి నిన్ను ఎవరు కాపాడుతున్నారు? దేవుని దూతలు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతున్నవి. దేవుడు సిద్ధపరిచిన యొక్క స్థలానికి నీవు వెళ్ళేటందుకు యేసుక్రీస్తు నామంలో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతూ నీకు దేవుడు ఏ యొక్క స్థలానికి నిన్ను తీసుకెళ్ళాలి. మనిషి జీవితంలో మన ఆత్మీయ జీవితం ఒక స్థలం ఉన్నది మనకందరికీ. మన చివరికి లేదా మనము పరలోకము చేర్చుకునే వరకు కూడా దేవుని దూతలు యేసుక్రీస్తు నామంలో నీకు తోడుగా ఉంటున్నవి. హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచిన స్థలము అనగా యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ, నేను మీకంటే ముందుగా వెళ్తున్నాను, ఒక స్థలము నేను మీ కొరకు సిద్ధపరుస్తున్నాను, ఆ స్థలములో నేను మిమ్మల్ని చేర్చుకుంటానని దేవుడు సిద్ధపరిచిన ఒక స్థలము దగ్గరికి మీరు వెళ్ళేటందుకు దేవుని దూతలు నిరంతరము మీకు తోడుగా ఉంటున్నవి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు అందరికీ కూడా నీ పక్కన, నీ వెనుక, నీ ముందు నడిచేది ఎవరని అంటే యేసుక్రీస్తు నామంలో దేవుని దూతలు నీకు తోడుగా ఉండబోతున్నవి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ధైర్యం ఈ లోకంలో ఏంటిదంటే నాతోటి ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు. నేను చివరి దినము వరకు యేసుక్రీస్తులో నేను నిలబడుతూ యేసుక్రీస్తు నా కొరకు సిద్ధపరిచిన స్థలము దగ్గరికి నేను వెళ్ళే వరకు నాకు దేవుని దూతలు ప్రతి సమయంలో సహాయము చేయగలుగుతున్నవి. హల్లెలూయా. అందుబట్టి యోహాను సువార్త 14:2-4 వచ్చినాని ఒకసారి చూద్దామని. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంటిలా అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను నీతో చెప్పుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, నేను మీకు స్థలము సిద్ధపరిచిన వెడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుట కొరకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను మీకు తీసుకొని పోతున్నాను. అంటే దేవుని మాటని స్పష్టంగా మనకి ఇక్కడ స్పష్టమైన వేళ చెప్తుంది. యేసుక్రీస్తు వారు మన కొరకు అంట స్థలము సిద్ధపరచడానికి కొరకు తన పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు అందరికి స్థలం సిద్ధపరిచి, అందుబట్టి మనం ఇక్కడ ముందుకు చూసినాం. ఇక్కడ ఏంటిదంటే దేవుని యొక్క దూతలు ఎప్పటి వరకు మనకు తోడుగా ఉంటున్నవి? మనము దేవుడు కలిగి ఉన్న యొక్క స్థలాన్ని మనం వెళ్ళే వరకు దూతలు మనకు తోడుగా ఉన్నవి. అందుబట్టి యేసుక్రీస్తు వారంట మరలా నేను వస్తున్నాను, నేను మళ్ళీ మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద
ఉండుట కొరకు మిమ్మును తీసుకొని పోదును. నేను మీకు తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియజేయునని చెప్పెను. మార్గము మీకు అందరికీ తెలియచేయును. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఈ రోజు ఎక్కడున్నాడు? పరలోకంలో. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన మనందరి కొరకు కలువరి శిలువలో మరణించి 3వ రోజు తన సమాధిలో నుంచి లేచాడు. మరణము పైన విజయము పొందుకొని యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచి ఆ మరణము సమాధిని గెలిచి యేసుక్రీస్తు వారు తన యొక్క బిడ్డలందరికీ చెప్తున్నాడు, నేను ఉండు స్థలంలో నేను మీకందరికీ మరి వచ్చి నేను తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. నేను మరొకసారి వచ్చి నేను మీకు అందరికీ తీసుకెళ్తాను. దేవుని యొక్క కోట్ల దూతలతో యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి అందరు దేవుని బిడ్డలందరినీ తీసుకెళ్ళి వెళ్ళి ఆయన నివసిస్తున్న స్థలంలో మనందరికీ ఉండేటందుకు సహాయం చేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుబట్టి దేవుని మాట సెలవిస్తుంది, నీకు ఆయన సిద్ధపరిచిన యొక్క స్థలములోనికి నువ్వు వెళ్ళే వరకు నీకు అప్పటి వరకు నీకు తోడుగా ఉన్నారు. నీతోటి ఎవరని అంటే దేవుని దూతలు నీకు తోడుగా ఉన్నాడు. నీకు మార్గము దేవుడు తెలియపరచుతూ ఆ మార్గం గుండట నడుచుతందుకు యేసుక్రీస్తు వారు తన దూతలని పెట్టి ఆ మార్గము లేదా నీకంటే ముందు నడిపిస్తూ యేసయ్య లేదా ఆయన మార్గం గుండట నడిపిస్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా యొద్దకు ద్వారా రాకుండా మీరు ఎవ్వరూ తండ్రి యొద్దకు వెళ్ళలేరని ఆయన మార్గం గుండట నిన్ను నడిపిస్తూ ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నివసిస్తున్న స్థలంలో నీకు ఉండేటందుకు నీ కొరకు ఒక మంచి భవనాన్ని సిద్ధపరిచిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుబట్టి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం మనం ఒకసారి చూద్దామని. నేను నా దేవునికి నిర్దోషినిగా కనబడుతిని కనుక ఆయన తన దూతని పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోర్లని మోయించెను. చూడండి, దానియేలు దేవుని దృష్టి కంట నిర్దోషిగా కనబడ్డాడు. ఎవరో శత్రువులు అందరు కలిసి దానియేలు మీద నిందలు వేస్తూ ఏదో ఒక ఆరోపణలు పెడుతూ రాజుకు చెప్పి దానియేలుని సింహము బోనులో వేసేటందుకు ప్రయత్నించారు. ఆయన సింహం బోన్లో వేసినప్పుడు అక్కడ దానియేలు ప్రార్థించాడు దేవునికి, ప్రభువా నేను ఏది చేయకుండా కూడా నన్నకి సింహం బోన్లోకి వచ్చేసాను. చూడండి, అక్కడ ఉన్న సింహంలు అంటే ఆకలితో ఉన్నవి. అక్కడున్న సింహాలు ఆకలితో ఉన్నవి. ఆ సింహాలు ఆకలితో ఉన్నవి అంటే మనిషిని చూస్తే ఆగుతావి, ఆగలేవు. కానీ ఎప్పుడైతే దానియేలు ఆ సింహం బోన్లో వేశారో సింహం యొక్క నోర్లు మూసేటందుకు యేసుక్రీస్తు వారు తన దూతలని పంపించి ఆ సింహం యొక్క నోర్లని మూసి దానియేలుకు రక్షణ కలుగచేశాడు. హల్లెలూయా. అందుకొరకే గర్జించి సింహం వలెనే ఎవరిని మింగాలనుకుంటున్న అపవాది యొక్క నోరు నుండి తప్పించి యేసు ప్రభు నీకు రక్షకుడుగా నిలబడుతూ ఆయన దూతలే నీకు ఎల్లప్పుడూ కాపాడుతున్నవి. హల్లెలూయా. ఎవరిని మింగాలా అనుకుంటూ తిరుగుతున్నాయి ఒక అపవాది నుండి లేదా ఈరోజు నువ్వు కాపాడబడుతున్నావంటే యేసయ్య యొక్క దూత నీకు తోడుగా ఉంటున్నవి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క దూతలు నీకు నిరంతరము తోడుగా ఉంటూ నీకు అడుగున నిన్ను కాపాడుతున్న యొక్క దూతలు నీతో నడుస్తూ అపవాది నుండి, వాని శక్తి నుండి, వాని యొక్క ఆలోచనల నుండి, వాని యొక్క తలంపుల నుండి, వాని యొక్క రోగంల నుండి, వాని యొక్క భయం నుండి నిన్ను కాపాడుతున్నారంటే దేవుని దూతలు నీకు నిరంతరము తోడుగా ఉంటున్నవి. హల్లెలూయా. దానియేలుని కాపాడిన దేవుడు యేసుక్రీస్తు వారు ఈరోజు నీకు తోడుగా ఉండి కూడా యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను, నేనే నీకు రక్షకుడుగా ఉన్నాను అని అంటున్నాడు అతను.
హల్లెలూయా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. హల్లెలూయా. పేతురు ఎక్కడుండేను? చెరసాలలో. కానీ అక్కడ దేవుని యొక్క దూతలు ఏ రోజు అక్కడ ఉన్న వారి నుండి లేదా పేతురుని కాపాడాడు. హల్లెలూయా. మరణంలో నుండి పేతురుని కాపాడిన దేవుడు యేసుక్రీస్తు వారు తన దూతని పంపించి పేతురుకు మరణము రాబోతుందని దేవునికి తెలుసు బట్టి అక్కడ దేవుని దూతని పంపించి ఆ మరణంలో నుంచి తప్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దూతకు ఆజ్ఞాపించగా దూత వచ్చి లేదా పేతురుని ఆ మరణం నుండి ఆ బంధకాల నుండి బయటికి తీసుకొస్తూ యేసుక్రీస్తు నామంలో మరణం నుంచి తప్పించబడ్డాడు పేతురు. హల్లెలూయా. ఆ చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అందుబట్టి దేవుని మాట మరొకసారి మనం ఇదే మాట చదువుకున్నట్టు అయితే, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతని పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలందరూ చేయును ఉద్దేశించారు. ఏ రోజు ఏమనుకున్నాడు? పేతురుని అంట లేదా ఇక చంపేద్దామని, ఆయనకు మరణ శిక్షణ ఇద్దాం అనుకున్నారు. పేతురుని యొక్క ముగించమని అనుకున్నారు. కానీ వారి నుండి కాపాడారు ఎవరని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దూతలని పంపించి ఆ మరణంలో నుండి తప్పించాడు. హల్లెలూయా. ఈ రోజు మరణం వెంబడించిన గూడంగా యేసుక్రీస్తు వారి యొక్క దూతలు నీకు తోడుగా ఉండి యేసయ్య నామంలో దేవుని దూతలు నిన్ను మరణంలో నుంచి తప్పించబడుతున్నవి. నువ్వే విధంగా కూడా ప్రయాణిస్తే, నువ్వు బైక్ మీద ప్రయాణిస్తున్నావా, నువ్వు కారులో ప్రయాణిస్తున్నావా, నువ్వు బస్సులను ప్రయాణిస్తున్నావా, నువ్వు ట్రైన్లో ప్రయాణిస్తున్నావా, నువ్వు విమానంలో ప్రయాణిస్తున్నావా, నువ్వు ఏ విధంగా కూడా నువ్వు ప్రయాణిస్తున్నావంటే ఆ ప్రయాణంలో నీకు తోడుగా ఉంటున్నారు ఎవరని అంటే దేవుని దూతలు. హల్లెలూయా. అక్కడ భయంకరమైన నీకు తుఫాను వచ్చినా, మరణము లేదా నీ ముందు నుంచి వెళ్ళిపోతున్నా కూడా ఆ మరణము నిన్ను ముట్టకుండా నీకు కాపాడే నీకు దూతలు నీకు నిరంతరము తోడుగా ఉన్నవి. హల్లెలూయా. అందుబట్టి దేవుని దూతలు సదాకాలం నీకు తోడుగా ఉన్నాయి. నీ పాదములకు రాతి తగులకుండా తన దూతలు నిన్ను ఎత్తుకుంటున్నాయి అని అన్నాడు అతను. హల్లెలూయా. అందుబట్టి నువ్వు భయపడకుము, ఆయన దూతలు నీకు సదాకాలము తోడుగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క అవి యొక్క మహిమకరమైన దూతలు నీకు సదాకాలము తోడుగా ఉంటున్నాయి. బట్టి నువ్వు క్రీస్తు నందున నువ్వు ధైర్యంగా ఉంటూ, నువ్వు బలముగా ఉంటూ, నువ్వు నిరంతరమును ప్రార్థించిన, నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ పక్కన ఎవరు ఉంటారంటే దేవుని దూతలు ఉంటవి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని దూతలు, నువ్వు ఏ ప్రయాణం గురించి వస్తున్నప్పుడు దేవుని దూతలు, నువ్వెక్కడ వెళ్తున్నప్పుడు దేవుని దూతలు నీ చుట్టూరుగా ఉంటున్నవి. హల్లెలూయా. శత్రు సైన్యం అంట లేదా ఎలీషా యొక్క దైవజనుడు తన ఇంటిలో ఉన్నప్పుడు శత్రువులందరూ కూడా వస్తున్నారు ఆయనకు, ఇక ఎలీషా ముగించాలి ఎలీషాని అని. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించాడు అక్కడ ఉన్న వారి అందరి కళ్ళు తెరవబడ్డాయి. ఏంటివంటే ఎలీషా ఇంటి చుట్టూ తన దూతలు అగ్నిరథములు ఉండెను. నువ్వు ప్రార్థించిన ప్రతి ఇంటి చుట్టూ లేదా దేవుని దూతలు ఉంటున్నవి. ఏవో వందున భయభక్తులు వారి చుట్టూ దేవుని దూతలు తోడుగా ఉంటుంది అని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. దేవుని అందున నువ్వు భయము భక్తితో నడుస్తున్నావు అంటే నువ్వు యేసుక్రీస్తులో నీకు భయం ఉన్నది, భక్తి ఉంది. ఏవో అందున భయభక్తులు వారి చుట్టూ దేవుని దూతలు తోడుగా ఉంటున్నవి. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావంటే నీకు తోడుగా ఉంటున్నవి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రతి దూత నీకు తోడుగా ఉంటున్నవి. హల్లెలూయా. ఎలీషా ఇంటి చుట్టూ దూతలు ఉన్నట్టు ఈరోజు నీ ఇంటి చుట్టూ కాపులుగా ఎవరున్నారు? దేవుని దూతలున్నవి. అపవాది నీ ఇంటిలోనికి ప్రవేశించలేడు. నీ ఇంటిలోనికి మరణము ప్రవేశించకుండా నీకు తోడుగా ఉన్నారు ఎవరు? దేవుని దూతలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నారు. అందుబట్టి
ఆయన దూతలకు దేవుడు ఎల్లప్పుడంట ఆజ్ఞాపిస్తున్నాడంట. తన దూతలకు ఆజ్ఞాపించి దేవుని బిడ్డలకు నిరంతరము రక్షణ కలుగ చేస్తూ కాపాడుతూ దేవుని బిడ్డలకు తోడుగా నిలబెట్టాడు. నీకెవ్వరు లేరు అని అనుకోకు. ఈరోజు నువ్వు బాధపడకు. ఈరోజు అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను ఇంటిలోనే అని అనుకోకు. నువ్వు ఒంటరిగా, నువ్వు ఒక్కదాని ఉన్నా, ఒక్కడుగా నువ్వు ఇంటిలో ఉన్నా, నీ ఇంటి చుట్టూ దేవుని దూతలు కాపుదలగా ఉన్నవి. హల్లెలూయా. అయ్యో నేను ఒక్కరిగా నేను ప్రయాణిస్తున్నాను, నా ప్రయాణంలో ఎవ్వరు లేరు అనుకోకు. నీ ప్రయాణంలో దేవుని దూతలు నీతో పాటు ప్రయాణిస్తున్నవి. హల్లెలూయా. దేవుని దూతలు నీకు సదాకాలము తోడుగా ఉంటునే బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎల్లప్పుడూ దేవునికి స్తుతించు, మహిమ తెలియచేయగా ఎల్లప్పుడు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగుతున్నాయి. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు ప్రభువా, సర్వశక్తి కలిగిన యేసయ్య నీకు వందనాలు, నీకు స్తోత్రములు తెలియచేస్తూ నీ బిడ్డలని ప్రభువా తోడుగా ఉండేటందుకు నీ దూతలని ఆజ్ఞాపించేదను అని నువ్వు ఆజ్ఞాపించి నీ దూతలని ప్రభువా నిరంతరము ప్రతి విషయంలో తోడుగా ఉండేవి తందుకు ప్రభువా నీ దూతలకు పంపించే దేవుడా నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలకు తోడుగా ఉండేటందుకు ప్రభువా నీ దూతలని పంపించు. నీ దూతల యొక్క సేవ యేసు నామంలో ప్రభువా నీ బిడ్డల పట్ల జరుగునుగాక. నీ బిడ్డలు ప్రభువానైనా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేటందుకు వారి పాదములకు రాతి తగలకుండా నీ దూతలు ఎత్తుకొని రక్షణ ప్రభువా కలుగ చేసేటందుకు ప్రభువా అయా మరణము గర్జించి సింహములని ఎవరిని మింగాలనుకున్న అపవాది నుండి నీ బిడ్డలని కాపాడేటందుకు నీ దూతలని పంపించి నిరంతరము తోడుగా ఉండేటందుకు సహాయం చే. ఒక్కరిగా ప్రయాణిస్తున్నారు ప్రభా, ఒక్కరిగా ప్రభా ఒంటరిగా ఇంటిలో ఉంటున్నారు, ఎవరు లేరు అని భయపడుతున్నారు ప్రభా. కానీ నీ దూతలు తోడుగా ఉన్నాయని ప్రభా వారిని విశ్వసించేటందుకు నువ్వు సహాయం చేయమని కోరుతూ అయ్యా వారి కళ్ళు తెరువు ప్రభా నాయన. అయా నైనా ఎలీషా ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి కన్నులు తెరిచినాయి ప్రభా నాయన. ఈరోజు అయా నీ బిడ్డలకు ప్రభా నాయన దేవదూతలు తోడుగా ఉన్నాయని ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడుతూ ప్రభా నీ దూతల యొక్క సంచారము వారి కన్నులతో చూసి నీ నామాన్ని మహిమపరచేటందుకు నీవే నిత్యము సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఎల్లప్పుడూ కలుగుతూ మహామహిమకరమైన దేవుడికి ఎల్లప్పుడు ప్రభువానైనా మేము శిరస్సు వంచి ప్రార్థించగా మా ప్రార్థనలు విన్నందుకు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.